ఎదుర్కొంటున్నామా లేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుర్కొంటున్నామా లేదా? ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ అన్నిటిని మనం ఎదుర్కోవాలి అంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేకపోతే మనం ఎంతో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అంటున్నాను అంటే, మనం ఎందుకు ఎక్కువ బాధపడుతూ ఉంటామంటే ఈ లోకంలో మనుషులు ఇచ్చే తీర్పు మూలముగా మనం బాధపడతాం. తీర్పు, ఈ తీర్పు అనేది మనుషుల్ని ఎంతో గాయపరుస్తూ ఉంటుంది, మనల్ని ఎంతగానో కృంగదీసేస్తూ ఉంటుంది. అయితే వాక్య భాగం ఈ తీర్పు గురించి ఏం చెప్తుందో ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. ఆమేన్. హల్లెలూయా. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సరిపోతుంది. ఇక్కడ వాక్య భాగము చెప్తూ ఉంటుంది, మీరు తీర్పు తీర్చకుడి. చదవాలి దాన్ని. ఇప్పుడు చదివిన తర్వాత కూడా మీరు చెప్పట్లా. మీరు తీర్పు తీర్చకుడి, మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడును. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగము చెప్తూ ఉంటుంది, యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మీరు తీర్పు తీర్చవద్దు. ఇంకా పౌలు గారు ఇంకొంచెం వివరంగా చెప్తూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చదవండి. యాకోబు పత్రిక, యేసు ప్రభువు వారి సహోదరుడు అయిన యాకోబు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 4వ అధ్యాయం 11వ వచనం. చదవాలి. నేను చదవను, లేకపోతే సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నేను చదివించిన మాటల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనేమో మీరు తీర్పు తీర్చకుడి, మీ గురించి తీర్పు తీర్చబడుతుంది అని ఉంది. అలాగే రోమీకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు తీర్పు తీర్చుకుడి, ఈ తీర్పు దేవుని న్యాయపీఠము ఎదుట తీర్చబడవలసి ఉన్నది అని చెప్పబడి ఉన్నది వాక్యం. మూడవదిగా యాకోబు అంటూ ఉంటున్నాడు, ఏమంటూ ఉన్నాడు? మీరు తీర్పు తీర్చే ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మీరు
తీర్పు తీరుస్తున్న వారై ఉంటున్నారంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏంటి? తీర్పు తీర్చే బాధ్యత మనది కాదు. తీర్పు తీర్చే బాధ్యత ఎవరిది? దేవునిది. తీర్పు తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. అంతేగాని ప్రతి విషయములో మనము తీర్పు తీర్చే వారముగా ఉండకూడదు. ఏదన్నా ఎవరన్నా ఒకరు ఒక విషయం చెప్పారనుకోండి, ఏదన్నా ఒక విషయంలో బాధపడుతున్నారనుకోండి, మనము ముందుకు వచ్చేసేస్తూ ఉంటాం. అట్లా కాదు కదా జరగాల్సింది, ఇట్లా చేయాలి కదా, అట్లా కాదు కదా, ఇట్లా కదా అని మనుషులకి తీర్పు తీర్చడం అలవాటు అయిపోయింది. మనం వీలైతే వారిని ఆదరించాలి, వీలైతే మాట్లాడాలి. మనకు తెలియని వారు బాధపడే ఏదన్నా విషయం చెప్తే వారికి ఏదన్నా ఒక విషయం చెప్పాలి, వారిని ఆదరించాలి. అంతేగాని మనము తీర్పు తీర్చే బాధ్యత మనది కాదు. దేవునికి అధికారం ఇవ్వాలి. నువ్వు ఇలా చేయలేదేంటి, నువ్వు అలా ఉన్నావు ఏంటి అని మనము తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మనుషులు బాధపడతారు. వారిని బాధ పెట్టడం మన పని కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎక్కువగా ఎవరికి ఎక్కువ అలవాటు అయిపోయిందంటే పాస్టర్స్కి ఎక్కువ అలవాటు అయిపోయిందండి. మీరు దీన్ని గమనించారో లేదో కానీ తీర్పు తీర్చడం చాలామంది పాస్టర్స్లో నేను చూస్తూ ఉన్నా తరచుగా. ఎందుకంటున్నాను అంటే నాకు కొంతమంది పాస్టర్ను చూస్తే దేవుని పని చేయాలంటే అసలు నేను ఎందుకు సేవకుని అయ్యానా అనిపించింది. నిజంగా కొంతమంది పాస్టర్స్ నేను చూశానంటే వాళ్ళు చేసే పనులే కానీ వాళ్ళు ఉండే విధానాలే కానీ అసలు అమ్మో సేవ అస్సలు చేయలేము, అసలు సేవ ఇష్టం ఉండదు. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు కష్టపడుతుంటే వారు సేవ చేస్తుంటే అమ్మో సేవ అంటే ఇంత కష్టమా, ఇంత కష్టమైన సేవలోకి నేను వచ్చానా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే వామ్మో వీళ్ళని చూసి మనం సేవే చేయలేం అని దరిద్రం అనిపిస్తుంది. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ సేవకులను చూసి ఎలాగంటే నిన్నటి దినాన నేను బయటికి వెళ్తే అక్కడ చాలామంది లోకస్తులు ఉన్నారు. వారిలో ఒక 2 పాస్టర్ గారులు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఆయన అడిగారు, ఏమండి మీ కులం ఏంటి అని అడిగారు. ఎవరైనా పాస్టర్ గారు మీకు సేవ అనుభవం ఎంతకాలం అని అడిగాను నేను. ఆయన 25 సంవత్సరాలు అన్నాడు. మా నాన్నగారు పెద్ద పాస్టర్ గారు, మా నాన్నకి స్వస్థవరాలు ఉన్నాయి అన్నాడు. వందనాలు అయ్యగారు అన్నాను. ఆ తర్వాత మా నాన్నగారు నేను సేవ చేసిన ఈ 25 సంవత్సరాలే చెప్తారు కానీ మా నాన్నతో పాటు చేసిన సేవ నన్ను ఎవరో గుర్తుపెట్టుకోరుగా అన్నాడు. అన్న తర్వాత నేను దేవుని ప్రేమను బట్టి అయ్యగారు ఈ కులాలు అన్నవి ఏం చేస్తాయి అంటే మనుషుల్ని వేరు చేస్తాయి. అందుకని నేను ఈ క్యాస్ట్లు అన్నవి నేను పట్టించుకోను. మనం అందరము ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. ఇవన్నీ ఉండకూడదు అయ్యగారు అన్న. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీకైతే మారు మనసు లేదంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయితే నీకు మారు మనసు లేదు. నా మనసులో నేను బయట అంటే ఫీల్ అవుతాడు కానీ అసలు నువ్వు అడుగుతున్నావంటే నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాలంటే నీకు మారు మనసు లేదేమో అని నేను అనుకున్నా. ఆయన పర్ల పైకి నేను అనుకుంటానేమో ఆయన బయట అంటున్నాడు. నేనేంటంటే ఆయన వయసు రీత్యానేమో నేను బయటకు అనలేకపోతున్నాను. ఆయన వయసుని బట్టి ఆయన అంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రియులారా, వారికి మారు మనసు ఉండటం లేదు. మారు మనసు లేకుండా దైవజనులు తీర్పు తీరుస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నారంటే మనుషులు సంఘస్థుల్లో ఉన్నవారు ఎవరైనా సరే తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే బాధ్యత మనది కాదు. అక్కడ మన విషయాన్ని గ్రహించి ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం తీర్పు తీర్చవద్దంది కదా, అయితే మనం ఏది విమర్శ చేయకూడదా అని కాదు. తప్పుని తప్పుగా మనము ఖండించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు కూడా మనం మౌనముగా ఉన్నాం అనుకోండి, అది ఇంకా పెద్ద తప్పు. ఫినేహాసు ఇశ్రాయేలీల మధ్యన ఇశ్రాయేలీయుడు ఒక అన్య స్త్రీతో పాపము చేస్తూ ఉండగా ఒక దూసిన ఈట పట్టుకుని ఇసిరితే ఇద్దరు మరణించారు. మరణించినప్పుడు దేవుడేమన్నాడు తెలుసా? నేను సహించలేని దానిని నా దాసుడైన ఈ ఫినేహాసు కూడా సహించలేకపోయాడు అంటున్నాడు. దేవుని ప్రియులారా, కొన్ని విషయాలలో పొరపాట్లు తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే
అనవసరమైన మనకు తెలిసి తెలియని అవగాహనతో మనం ఇతరులకి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? వారు హృదయములు బాధపడుతాయి. ఇంకోటి, మన గురించి తీర్పు తీర్చబడుతుంది. రెండవదిగా, తీర్పు తీర్చాల్సిన బాధ్యత దేవునిది. దేవుని పని నీవు చేస్తున్నావు. మనం ఏమన్నా దేవుడుమా? దేవుని కాదు. తీర్పు తీర్చవలసింది ఎవరు? దేవుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి, ప్రభువా ఇది నీ బాధ్యత అని మనం దేవునికి అప్పజెప్పాల్సిన వారమునై ఉన్నాము. అయితే మనం ఇంకొకటి ఏంటి? తీర్పు తీర్చడం బట్టి ధర్మశాస్త్రమునికే వ్యతిరేకముగా, వాక్యానికే వ్యతిరేకముగా, ఆజ్ఞలకే వ్యతిరేకముగా, క్రమానికే వ్యతిరేకముగా జీవిస్తున్న వారం అవుతూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దేవుని ప్రియులారా, ఈ తీర్పు తీర్చుటలో మీరు ముందున్నట్లయితే దేవుని ఉగ్రత మీ మీదకి రావడానికి కూడా సిద్ధముగా ఉన్నదని గ్రహించవలసిన వారై ఉన్నారు. తీర్పు తీర్చవద్దు. ఏ విషయంలోనూ తీర్పు తీర్చవద్దు. ఒకసారి మాటలు చదువుదామా? మీరు కొలత చొప్పుననే మీకును కొలువబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చదవండి తేజ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. మూడవ వచనం చదవండి. నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగము చెప్తూ ఉంది కదా, మనము మొట్టమొదటిగా మన కంటిలో ఉన్న ధూళమును మనము తీసివేయాలని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాటను యేసు ప్రభు వారే చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, ఆయన ఒక వడ్రంగి, ఒక మంచి కార్పెంటర్. అంటే ఏంటి? వడ్రంగి పని చేస్తారు కదా. యేసు ప్రభు వారు ఆ పని చేసేవారు. ఆ పని చేసేవారు కాబట్టి దాన్ని ఆయన వృత్తిని ఎంచుకుని ఏం చెప్తూ ఉన్నాడు? ఏమని చెప్తున్నాడు? నీ కంటిలో ఉన్న దూలముని నీవు చూడక ఎదుటివాని కంటిలోనున్న నలుసుని చూచుట ఎలా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి చెప్తూ ఉన్నాడు, ప్రియులారా, ఇతరులకు మనము తీర్పు తీర్చకూడదు. మన కంటిలో ఉన్న దూలాన్ని మనము మరి ముఖ్యంగా ఎక్కువగా మనము చూడాలి. ఎందుకంటే మనుషులు స్వభావం అంతే. మనుషుల స్వభావం ఏంటి అంటే, ఇతరులు మన తప్పు ఎంత పెద్దదైనా సరే చిన్నగా మనకు కనిపిస్తుంది, కానీ ఇతరులు చేసే చిన్న తప్పు కూడా మనకి పెద్దదిగా కనిపిస్తుంది, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పనా? మనము ఆ తప్పును మనం భరించలేం కూడా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మన పిల్లలు ఏదన్నా తప్పు చేశారనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా మనం ఏదన్నా బిజీగా పనిలో ఉన్నప్పుడు అల్లరి చేసామనుకోండి, అమ్మమ్మ ఇట్లా అని బ్రతులు ఆడుకుంటాము, ఏదన్నా చేస్తాం. అదే ఇతరుల పిల్లలు చేశారనుకోండి, మనం భరించలేం. అది పెద్ద తప్పుగా మనం పరిగణిస్తాం. ఆ పరిగణించి మనము మన పిల్లలు చేసినప్పుడేమో సహిస్తాము, ఇతరులదేమో మనము పెద్ద తప్పుగా పరిగణించి ఈ పిల్లల్ని పెంచడము కుదరట్లా అని ఎవరిని అంటాం? వాళ్ళ తల్లిదండ్రులను అంటాం. వీళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ తల్లిదండ్రులను అంటాం అని అక్కడితో వదిలేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా కరెక్ట్ కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇట్లాగే ఉంటారండి అంటారు. అంటలేదా? ఆమేన్. హల్లెలూయా. దీన్ని అంటారు తీర్పు తీర్చకుడి అంటాం. మన కంటిలో ఉన్న నలుసును చూసుకోం కానీ, మన కంటిలో ఉన్న దూలమును మనం చూసుకోం కానీ, ఇతర వాళ్ళ ఇంట్లో ఉన్న ఏం చేస్తాం? ఇతరుల ఇంట్లో ఉన్న నలుసుని చూస్తాం. ఇతరులకు మనము ఏ సమయమున ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరిస్తే మనమే బాధపడాల్సి వస్తుంది. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయములో దోయేగు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఎదోమీయుడైన దోయేగు. ఒకసారి చదవండి మాట లేకపోతే.
7వ వచనం చదవండి. 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు కా పశుల కాపరులకు పెద్ద. ఆమేన్, హల్లెలూయా. ఇతను దోయేగు ఏం చేస్తాడో తెలుసా? సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు అతను పారిపోతూ ఉన్నప్పుడు దేవుని మందిరం దగ్గరికి వచ్చి యాజకుడిని కలిశాడు. యాజకుడిని కలిసినప్పుడు, అయ్యా నీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా అంటే, నా దగ్గర ఏ ఆహారం లేదయ్యా. నీ దగ్గర ఏదన్నా కత్తి ఉందంటే, నీవు అలనాడు గొలియాతును చంపిన కత్తి ఉన్నది అన్నాడు. అయితే దానికి సమమైన కత్తి ఏది అని చెప్పి తీసుకున్నాడు. అయితే అయ్యా మేము ఆహారము తినలేదు అంటే, దేవునికి అర్పించిన రొట్టెలు ఉన్నాయి అయ్యా, ఆ రొట్టెలు మీరు పరిశుభ్రముగా ఉన్నవారైతే, మీరు నీతిగా ఉన్నవారైతే, ఏ క్రియ చేయని వారైతే తీసుకోవచ్చయ్యా అంటే, మేము గత 2-3 రోజులుగా మేము దూరముగా ఉన్నవారము వచ్చే పాపమునికి అని చెప్తే ఆహారం ఇచ్చాడు, తిన్నాడు. అయితే ఈ విషయాన్ని దోయాగు చూశాడు. దావీదు ఎక్కడి నుంచి పారిపోయి వస్తున్నాడు? సౌలు దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు. సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. అయితే ఈ సౌలు యొక్క పశుల కాపరి అయిన ఎదోమీయుడైన దోయాగు అదే మందిరములో ఉన్నాడు. ఆ మందిరములో దావీదు ఉన్నాడు. అయితే ఈ దావీదికి రొట్టెలు ఇవ్వడం, ఈ దావీదికి ఖడ్గం ఇవ్వడం ఈ దోయాగు చూసి సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, అయ్యా పలానా చోటన మన యాజకుడు ఉన్నాడు కదా, ఆ యాజకుడు నిన్ను చంపడానికి ఏమిచ్చాడు చెప్పాలి. ఏమిచ్చాడు చెప్పాలి. ఏమిచ్చాడు? రొట్టిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పానీయం ఇచ్చాడు, ఇంకా ఖడ్గం ఇచ్చాడయ్యా అని చెప్తున్నాడు. ఎవరు అని అడిగారు. అహీమెలెకయ్యా, యాజకుడైన అహీమెలెకు ఇచ్చాడు అనగానే అతను వచ్చి దగ్గర 70 మందికి పైగా ఉన్న యాజకుల కుటుంబాన్ని రాజు సంహరించాడు. ఎవరు చంపుతారంటే ఎవరు వెళ్తారు అంటే, నేను చంపుతానని ఈ అహీమెలెకు వీళ్ళందరినీ చంపేశాడు. దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి తప్పుడు తీర్పు తీర్చడం బట్టి ఎంతమంది చనిపోయారు? 70 మంది పైనే చనిపోయాడు. ఈ రాజు దావీదు సౌలు యొక్క అల్లుడు అని మాత్రమే అహీమెలెకైన యాజకుడికి తెలుసు. అంతేగాని రాజు దగ్గర నుంచి తప్పించుకుని వస్తున్నాడు, రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు అని, రాజు చంపాలని చూస్తున్నాడని ఆ యాజకునికి ఏమీ తెలియదు. దేవుని ప్రేమను బట్టి చేశాడు, మంచి కోసమే చేశాడు యాజకుడు. కానీ ఇతను ఒక వ్యక్తి చెప్పిన తప్పుడు తీర్పును బట్టి ఏమవుతుంది? దగ్గర 70 మంది మరణించారు. దేవుని ప్రియులారా, ఒక మనిషి ఒక తప్పుడు తీర్పు ఇస్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని జీవితాలు వేదనలోకి వెళ్ళిపోతాయి, కొన్ని జీవితాలు దుఃఖ సాంద్రములో మునిగిపోతూ ఉంటాయి. అందుకని మన నోరుని మనము కాచుకోవాలి. ఈ నాలుక ఏమై ఉన్నదంటే అగ్ని అయి ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదవండి. త్వరగా తీయాలి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలిగించుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడను. చూసారా, మనకి అగ్గిపెట్టె అవసరంలా, అగ్గిపుల్ల అవసరంలా, నిప్పు అవసరంలా, ఈ నాలుక చాలు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి?
ఈ నాలుకను మనము జాగ్రత్తగా కాచుకుని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకూడదు. ముందు మనకి కావాల్సింది, క్రైస్తవులముగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిగా మనకి కావాల్సింది ఏంటి? క్షమాపణ గుణము, ఇతరులను క్షమించే గుణము, ఇతరుల ఎడల దయ చూపించే హృదయము మనకి కావాలి. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి రూకముల కోసము యేసు ప్రభువు వారిని రోమా సైన్యమునకు అప్పచెప్పినవాడు, యాజకులకు అప్పచెప్పినవాడు. యేసు ప్రభువు పలానా చోటన ఉన్నాడు అని చెప్పి ముద్దు పెట్టి మరీ పట్టించినవాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుని సిలువ వేసి మరణించిన తర్వాత, యేసు ప్రభు సిలువ వేసి మరణించిన తర్వాత అతను కూడా మరణించాడు, చనిపోయాడు. హల్లెలూయా. అయితే అతను బ్రతికున్న తర్వాత యేసు ప్రభు వారు కొంతమందికి, తన శిష్యులకి కనిపిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు పేతురు అడుగుతూ ఉంటాడు, అయ్యా ఇతని గతి ఏంటి, ఇతను ఏమవుతాడు అంటే, అతడు బ్రతికి ఉంటే, నేను వచ్చే వరకు ఒకవేళ ఉంటే నీకు ఏంటి అడుగుతాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియులారా, ఒకవేళ ఇస్కరియోతు యూదా ఆ సమయమున చనిపోయాడు, ఉరివేసుకుని చనిపోయాడు, పైనుంచి కింద పడి పేగులు చీలి మరణించిన వాడై ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ఒకవేళ ఇస్కరియోతు యూదా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను పట్టించాను ప్రభువా నన్ను క్షమించు అంటే, యేసు ప్రభు వారు క్షమించేవాడు కాదా? యేసు ప్రభు వారు క్షమించేవాడు కాదా? క్షమించేవాడే. పేతురు అన్నాడు, ప్రభువా ఒకవేళ నా ప్రాణం పోయిన వచ్చినా సరే నీవెవరవో నేను తెలియనన్న ప్రభువా అన్నాడు. యేసు ప్రభు వారిని బంధించారు. బంధించినప్పుడు రాత్రిపేట ఆయన్ని బంధించి చెరసాలలో వేయంగానే, తెల్లారి కోడి కూయకు ముందే 3 మార్లు నీవు నన్ను ఎరుగు అంటాడు. చెప్పిన విధంగానే ఒక పాప వచ్చి, చిన్న పాప వచ్చి, నీవు తనతో పాటు ఉన్నవాడువు కాదా అంటే, తన్ను తానే దూషించుకుంటూ నాకు ఆయన ఎవరో తెలియదు అంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చి, నీవు గలిలయుడువు కాదా, నజరేతు వాడువు కాదా, ఆ నజరైన వాడితో నువ్వు ఉన్నవాడు కాదంటే, నేను ఉన్నవాడిని కాదు అంటాడు. చలివి కాచుకుంటున్నప్పుడు అక్కడ కొంతమంది గుంపు ఉంటే ఆ గుంపు దగ్గరే తన్ను తానే దూషించుకుంటూ ఆయన ఎవరో నాకు తెలియదని 3 మార్లు బొంకాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఎవరు? ఈ పేతురు యేసు ప్రభుతో అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, స్వస్థతలు చేసిన ఈ పేతురే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పేతురుని క్షమించిన దేవుడు ఈ ఇస్కరియోతు యూదాని క్షమించలేడా? క్షమిస్తాడు. దేవుని ప్రియులారా, యేసు ప్రభు క్షమించే గుణమై ఉన్నది, ఇతరుల్ని క్షమించే జీవితం ఆయనకు ఉన్నది. పాపాత్మురాలైన స్త్రీని అందరూ చంపాలని చూశారు, అయినా సరే యేసు ప్రభు క్షమించలేదా? క్షమించాడు. యేసు ప్రభుది క్షమించే గుణము. మనం ఏం చేస్తామంటే, నేను అతనికన్నా నీతిమంతుడునై ఉండాలి అని వారిలో ఉన్న నలుసులను కూడా మనము ఎత్తి చెప్తాం. అవునా కాదా? మనుషుల స్వభావమే అంత. మనం ప్రియులారా, మనం ఏ విషయంలోనూ గొప్ప కాదు. ఇక్కడ నువ్వు నేను ఇక్కడ బ్రతుకున్నామంటే దేవుని కృపే. అడుక్కునేవారు ఉన్నారు. అడుక్కునే వారికన్నా దేవుడిని మంచి స్థితిలో మనల్ని పెట్టలేదా? కళ్ళు కనిపించిన వారు ఉన్నారు. కళ్ళు కనిపించిన వారికన్నా దేవుడు మన ఇక్కడ మంచి స్థితిలో ఉంచలేదా? పిచ్చవారు ఉన్నారు. వారికి ఏం చేస్తున్నారో వారికే తెలియదు. వారికన్నా మంచి స్థితిలో మనం ఉంచలేదా? మన కాళ్ళ మీద మనం నడుస్తున్నాం. కాలు చేయి లేని వారు ఉన్నారు. వారికన్నా దేవుడు మనం మంచి స్థితిలో ఉంచలేదా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే వీటిని బట్టి మనము దేవుణ్ణి సంతోషించం కానీ, దేవుణ్ణి మనం స్తుతించం కానీ, ఇతరితర విషయాలలో తీర్పు తీర్చేస్తాం. ప్రభువా నువ్వు వారిని చేసావు కదా, నువ్వు నన్ను చేయవా అని దేవుడిని అడుగుతూ ఉంటాం. దేవుని ప్రియులారా, మనము తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? రక్షణ పొందడము కోసము దేవుడు మనల్ని పిలిచాడు.
నరకములో నిత్య నరకాగ్నిలో నిరంతరము మండకుండా ఉండి మనం ఆయన రాజ్యములో చేరడం కోసం మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపుని మనము గుర్తెరిగిన వారమునై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని ప్రియ సంఘం, ఒకసారి దాని కింద వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుడు యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు కదా, కింద చెప్తూ ఉన్నాడు, అలాంటి వారిని ఏమంటూ ఉన్నాడు? వారి జీవితంలో ఉన్న దూలమును తీసుకోకుండా ఇతరుల కంటిలో చూచే వారిని ఏమంటున్నారు అంటే, వారు చేసే మాలిన్యమైన జీవితాన్ని, ఆ పాపపు జీవితాన్ని మార్చుకొని వారిని దేవుడు ఏమంటున్నాడు అంటే వేషధారి అంటున్నాడు. వేషధారి అంటూ ఉన్నాడు. వేషధారులు అంటే ఏంటి? వేషధారులు అంటే ఏంటి? దేవుని స్తుతి కలుగును గాక. వేషధారులు అంటే ఏంటి? వేషధరణ అంటే ఏంటి అంటే, ఈ లోకరీత్యా నా చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాలు వారు వేరే అయితే వారు వేరే వారిగా కనిపించడం కోసము వారు వేషాలు వేసేవాళ్ళు. అలాగే ఇంకా చిన్నప్పుడు కొన్ని ఫెస్టివల్ పండగలకి కొంచెం వేషధరణ మార్చుకుని వస్తూ ఉంటారు. అలాగే కొంచెం టీవీ సీరియల్స్లోనే కానీ ఇతర వాటిల్లో కానీ వారు వేరువేరుగా వేషధరణను ధరిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నది అలాంటి వారి గురించి కాదు. యేసు ప్రభు వారు చెప్తున్నది ఎవరి గురించి అంటే, వారి జీవితములో నటిస్తూ ఉంటారు. వారు పాపములో ఉండి కూడా నేను నీతిమంతుడని చెప్పుకునేవారు. వారు ఇతరులని విమర్శిస్తూనే, లేకపోతే వారు ఏమేమి చెయ్యరో అవి చెయ్యాలి అని చెప్తున్న వారిని దేవుడు వేషధారి అంటూ ఉంటున్నాడు. ఇంకొక బాగా చెప్పాలంటే, యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఎవరిని వేషధారులు అన్నారంటే, శాస్త్రులను పరిసయ్యులని వేషధారులు అన్నారు. ఎందుకని యేసు ప్రభు వారు వేషధారులు అనవలసి వచ్చినది అంటే, ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు అంటే, ఈ పరిసయ్యులు ఏంటంటే ఆ కాలంలోకి వచ్చేసరికి వారు ఎంతో భక్తి చేస్తున్న వారుగా ఉంటున్నారు. యాజకులు కూడా వారి ప్రాబల్యము కొంచెం తగ్గింది. ఈ శాస్త్రులు ఏంటంటే, మేము దేవుని ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్న వారము, దేవుణ్ణి మేము ఆరాధిస్తున్న వారము అని, మేము ఇతరుల కన్నా మేము గొప్పవారము. ఇంకా మీకు అర్థం కావాలంటే, సంఘం ఉంది, మంది చాలా చిన్న సంఘం. పెద్ద సంఘాల్లో అయితే ఎలా ఉంటుందో తెలుసా? చిన్న సంఘాలలో ఒక తరం అయిపోయిన తర్వాత, 2 తరాలు అయిపోయిన తర్వాత సీనియర్, మన అంకితమ్మ గారు లాగా ఇంకా కొంచెం పెద్ద వయసు వాళ్ళు, బాగా వృద్ధాప్య, అంకితమ్మ గారి కన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, తల వెంట్రుకలు కూడా తెలుపు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, మేము ఎప్పుడో ఆ భక్తి చూసాం, లేకపోతే మేము ఎప్పుడో రక్షణ పొందిన వారు, ఇప్పుడు ఇదే ఉంది అంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మేము ఎప్పుడో రక్షణ పొందాము కాబట్టి మేము అన్ని విషయాలలో గొప్ప. మేము ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నాం కాబట్టి సంఘములో మాదే జరగాలి, మేము చెప్పిన విధానమే జరగాలి, మా పెత్తనమే
జరగాలి అని పెద్ద సంఘాలలో ఉంటుంది. మన సంఘాల్లో లేదులేండి, దేవుని మహాకృపను బట్టి ఆ పెద్ద సంఘాలలో ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ, అలాంటి వారిని వీరు అలాగే ఆ పరిసయ్యులు కూడా ఆ సమాజంలో మేము ప్రత్యేకంగా ఉంటూ మేము దేవుని కోసం మేము త్యాగం అయిపోయామండి, మేము దేవుని కోసం గొప్పగా ఉన్నామండి అని చెప్పి వారందరిలో వారు పేరు కోసం వారు భక్తి చేస్తూ ఉన్నారు. కానీ బయట అట్లా చేస్తున్నారు, కానీ లోనికి వెళ్ళంగానే వీళ్ళకన్నా వీళ్ళే చాలా దారుణంగా ఉంటారు. భక్తి ఉండదు, పాడు ఉండదు. మనుషుల్ని మెప్పు కోసమే వారు భక్తి చేస్తారు తప్ప దేవుడి కోసం వారు భక్తి చేయరు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, వేషధారి మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటారు. అవి పైకి ఆ సమాధులు ఎలా ఉంటాయి, చాలా అలంకరింపబడి ఉంటాయి, సున్నం వేసి ఉంటాయి, నీట్గా ఉంటాయి. కానీ లోనుండేది ఏంటి, కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. అంతేనా ఉండేది లోన సమాధుల్లో ఉండేది? అలాంటి వారితో యేసు ప్రభు వారిని పోలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనం వేషధరణతో మనం ఉండకూడదు. అలా ఉన్నవారిని మనము వీలైనంత వరకు మార్చడానికే ప్రయత్నం చేయాలి. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్తారు కానీ వేషధారులు వెళ్ళరు అంటాడు. నిజం. మీకు ఇంకో బాగా వివరంగా చెప్పనా, ఈ పరిసయ్యులు శాస్త్రులు పరలోక రాజ్యానికి వెళ్ళరని యేసు ప్రభు చెప్పాడా లేదా? అయితే యేసు ప్రభు వారి వంశావళిలో ఒక వేశ్య కూడా ఉన్నది. ఎవరు? రాహాబు. ఎక్కడ ఉంటుంది అది? యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ రాహాబు పాపం చేసింది, కానీ దేవుని మాటకు లోబడి తన జీవితాన్ని, తన విధానాన్ని మార్చుకుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వేషధారులను మాత్రమే క్షమించడు. ఎవరిని క్షమించాడు? వ్యభిచారులను కూడా క్షమించాడు. అందుకని దేవుని ప్రియులారా, మనము మొట్టమొదటిగా ఇతరులకి తీర్పు తీర్చేవారముగా ఉండకూడదు. ఇతరులకి మనం ఏ సమయమున, ఎలాంటి సమయములోనా మనం తీర్పు తీర్చకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం వీలైతే సహాయం చేయాలి. అంతేగాని వారికి మనము తీర్పు తీర్చకూడదు. అంతేనా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. యోబు దగ్గరికి ఆయన స్నేహితులు వచ్చి అంటూ ఉన్నారు, నీ జీవితం ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి నువ్వు పాపం చేస్తుంటావు, లేదంటే నీ కుమారులు పాపం చేస్తుంటారు, దేవునికి వ్యతిరేకముగా నీవు ఏ చెడు కార్యాలు చేసి ఉంటారు. అందుకని ఇలాంటి గొప్ప శ్రమ నీ మీదకి వచ్చిందని ఏం చేస్తున్నారు? వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉన్నారు. మనము తీర్పు తీర్చేవారముగా ఉండకూడదు. నేటి దినాలలో ప్రియులారా, ఇలాంటి వారు ఎక్కువైపోయారు. వారికి జీవితంలో కష్టం వచ్చిందనుకో, వారికి కష్టం రాదా, ఎంతమందిని వాళ్ళు రాబందుల్లాగా పీకుతున్నారు, లేకపోతే వారు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు. వారి కష్టాల్లో మనం ఏం చేయాలంటే ఆదరించాలి. యోబుకు ఆ సమయంలో కావాల్సింది భక్తి కాదు, నీతి కాదు. అప్పుడు యోబుకు కావాల్సింది ఆదరించే మనసు కావాలి, వారితో మాట్లాడే విధానం కావాలి, సహాయం కావాలి. నేను అందుకనే నేనేం చేయగలమో అది చేస్తాను. మనం ఏం చేయగలమో, చిన్న సహాయమో పెద్ద సహాయమో అది చేయాలి. ఇంకో దేవుని ప్రియులారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గంటలు మాట్లాడకపోయినా కొంత ఆ కష్టకాలంలో వారికి మన తోడు కోరుకుంటారు. వాళ్ళు ఆ బాధల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడకపోయినా వాళ్ళ పక్కన ఒక మనిషి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. అదన్నా మనము దయచేయాలి, అదన్నా మనం ఇవ్వాలి. అంతేగాని
నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వు అప్పుడు అట్లా జరిగింది కదా, అట్లా జరగకుండా ఇలా జరుగుంటే బాగుండేది, నువ్వు అట్లా ఉన్నావు కదా, ఇట్లా ఉంటే బాగుండేది, అప్పుడు మీ తాతలు నేతులు తాగారు కదా, నువ్వు ఇప్పుడు అట్లా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి, ఇది అని మనం చెప్పకూడదు, అన్ని గుర్తు చేయకూడదు. దానికి పరిష్కారం చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే ఆదరించాలి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. అలా మనుషులు నేడు కాలంలో సంఘంలో కానీ, సంఘమే కానీ, క్రైస్తవ సమాజమే కానీ ఏమైపోతుందంటే ఈ విధమైన ధోరణిలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, అక్కడ చలి వేస్తుంది కదా, దుప్పటి తెచ్చుకో, చలిమంట వేసుకో, కాచుకో అంటున్నారు. కానీ చలి వేస్తుంటే అక్కడ ఇవ్వాల్సింది ఏంటి? కట్టెలు ఇవ్వాలి, నిప్పు ఇవ్వాలి, దుప్పటి ఇవ్వాలి, అంతేనా? చెప్తున్నారు కానీ చేయట్లా. వాళ్ళకి అది తెలియదా? నిప్పు ఉంటే పొలంలో ఉంటే వెలిగించుకోవాలని వాళ్ళకి తెలియదా? దుప్పటి ఉంటే వాళ్ళు కప్పుకోవాలని వారికి తెలియదా? కానీ చెప్తున్నారు కానీ చేయట్లా. దేవుని సంగమా, మీరు చెప్పేవారుగా ఉండవద్దు, చేసేవారుగా ఉండాలి. మీరు మరి ముఖ్యంగా మీరు ఎవరి కోసం మీరు భక్తి చేయవద్దు. ఫలానా వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, లేకపోతే పాస్టర్ గారు ఇట్లా అనుకుంటారని, లేకపోతే మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని మీరు ఉండవద్దు. ఇట్లా ఉండాలి కాబట్టి ఉండొద్దు. మీకు ఎలా కంఫర్టో అలా ఉండండి. మీరు ఎలా భక్తి చేయాలో అలా భక్తి చేయండి. మీరు కానీ మీ ప్రవర్తనను బట్టి దేవుని దగ్గర తీర్పును మాత్రం తెచ్చుకోవద్దు. అందుకని ప్రసంగి రాసిన గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఒకసారి చదవండి. ప్రసంగి 9వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. అంటే మనము ఏం చేయాలనుకుంటున్నామో అన్నీ చేయండి. అయితే మనము చేసే క్రియలు ఎలాంటివి, మనల్ని తీర్పులోకి తెచ్చేవా కాదని మనము గ్రహించుకోవాలి. వాక్యం చెప్తుంది కదా, మనము వేషధారుల వలె ఉండకూడదు. మనల్ని ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తున్నాడు అని మనము ఎరిగిన వారమై భక్తి చేయాల్సిన వారమనై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదవాలి. నేను చదవనా? మరలా చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, వింటున్నారా? మన దేహముతో చెరిగించిన ఏ క్రియ అయినను, అవి చెడ్డవైనా సరే, మంచివైనా సరే, క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట అవి నిలవాల్సిందే. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమునై ఉన్నాము. మన దేవుని తీర్పు మన మీదకి రాబోతూ ఉన్నది. దేవుడు మనల్ని
తీర్పులోకి తీసుకువచ్చినప్పుడు మనము ఏ పని చేసినా సరే ఆ పనిని బట్టి తీర్పులోకి మనము రాకుండా ఉండాలి. మనం ఒకరితో మాట్లాడుతూ ఉన్నాం, ఆ మాటల్లో ఆ మాటల్లో మనకి తీర్పు రాకూడదు. ఒకరికి సహాయం చేసాం, ఆ సహాయములో మనం శక్తి లోపం లేనిదిగా ఉండాలి. ఎలాగంటే దేవుడు మనకు ప్రభు నేను వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం, నీకు ఇచ్చిన మంచి మనసును బట్టి దేవుడు నీకు 1,00,000 ఇచ్చాడు. 1,00,000 వచ్చిన తర్వాత హననీయ తర్వాత సప్పీరా లాగా మనం ఏం చేయకూడదు, దాంట్లో ఇప్పుడు నేను ఏదో అప్పుడు నా దగ్గర లేవు కాబట్టి 1,00,000 ఇస్తానన్నాను, ఇప్పుడు నిజంగానే 1,00,000 వచ్చినాయి, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి. వాళ్ళకి మనం ఏమనుకున్నాం, అప్పుడు అంత లేవు కాబట్టి 50,000 ఇస్తే సంతోషపడతారులే అనుకోకూడదు. అలాంటి విషయాల్లో కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న విషయంలోనైనా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఎరిగి మనము భక్తి చేయవలసిన వారమునై ఉన్నాము. అంతే తప్ప ఏదో నామకార్థ భక్తి మనము చేయకూడదు. మనం ఏమేం చేయకూడదు ఇప్పుడు ఒకసారి చెప్పుకుందామా. ఒకటి, తీర్పు తీర్చకూడదు. రెండవది, వేషధారణ జీవితం జీవించకూడదు. ఈ రెండు దేవునికి హేయమైన వాటిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మా దేవుడు హేయమైన వాటిని దేవుని మందిరములో నిలవనివ్వడు. మీరేమై ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని ఆలయమై ఉన్నారు. మీరేమై ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని ఆలయమై ఉన్నారు. ఆ ఆలయమును పాడు చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? వారిని పాడు చేస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు. మీరు ఇలాంటి హేయ క్రియలతో ఆ ఆలయాన్ని పాడు చేయకూడదు. దేవుడు అక్కడ ఎంత మాత్రమును నిలవడు, వారిని పరిశుద్ధ స్థలములో కూడా నిలవనివ్వడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని ప్రియ సంగమా, మనము పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలి. తీర్పు తీర్చేవారముగా ఉండకూడదు, వేషధారులుగా ఉండకూడదు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తీర్పు తీరుస్తే అది ఎవరి పని? నా పని అని చెప్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, అది తీర్పు తీర్చడం ధర్మశాస్త్రమునకు కూడా వ్యతిరేకమై ఉన్నది. మనం ఇతరుల గురించి తీర్పు తీరిస్తే అది మా తీర్పు మనకు కూడా వస్తుంది. మనము ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడుతుంది. మనం ఏది విత్తుతామో అదే మనము కోస్తాము. మనం ఏది విత్తుతామో ఇతరుల దగ్గర అదే మనము కోస్తాము. అందుకని దేవుని ప్రియ సంగమా, మీరు ఎంతో భక్తి చేసేవారని నేను ఎరుగుదును. ఇంకా మీరు దేవుని సన్నిధిలో భక్తి చేస్తూ ఇంకా ఆత్మీయముగా మీరు ఎదగాలి. దేవుని దగ్గర ఇంకా బలముగా ఉండాలి. అలాగే మన సంఘము ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము వడ్లమానంగానే వారు మన భక్తిని చూస్తున్న వారు, మనల్ని చూస్తున్న వారు, వారు నింద లేని వారై, నింద మోపలేని వారై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నింద మోపలేని వారై ఉండాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. గత వారం మన ట్యూషన్కి వస్తారు కదా పిల్లలు, ఆ ట్యూషన్ పిల్లలకి నేనేం చేశానంటే బట్టలు చేసుకుంటున్నారు. నేను అట్లా మనం తప్పు చేయకుండా నీతిగా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, ఎందుకు అట్లా ఉండాల్సి వచ్చిందంటే, మనం ఎవరి దగ్గర తీర్పులో దేవుని దగ్గర తీర్పు పొందే వారం ఉండకూడదు. నేను మనుషులకు నేను భయపడిన కానీ నేను దేవునికి భయపడేవాడిని. దేవుడు నన్ను చూస్తాడని నేను ప్రతి పని చేసేవాడిని. దేవునికి చూసి చేసేవాడిని కాబట్టి ప్రతి చిన్న విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనుషులందరూ నాకేం చేశారు? నేను మేలు చేస్తే మనుషులందరూ నాకేం చేశారు? తీర్పు తీర్చారు. ఎలాంటి తీర్పు తీర్చారు? నేను చాలా బాధపడ్డాను నిజానికి. ఇట్లా జరిగింది ఏంటి, ఇట్లా చేస్తున్నారు ఏంటి అని చాలా బాధపడ్డాను. అందుకని దేవుని ప్రియులారా, ముందు ఏ విషయమునైనా సరే పరిపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకుని మనము మాట్లాడాలి. అసలు మరుముఖ్యంగా త్వరపడి తీర్పు తీర్చకూడదు. అది దేవుడు మన మీదకి తీర్పు తీర్చుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా,
మనం ఇక్కడి నుంచి సంతుష్టి సాహిత్యమైన భక్తి చేద్దాం. మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు ఇక నుంచి పూర్తిగా మారునుగాక, అందరికీ మాదిరిగా ఉండునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.